దెబ్బతిన్నయ్యా. అంతకుముందు అవే నెంబర్ 1 కదా, అవే కొనసాగినాయి. మధ్యలో ఈయన కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది, అంతే కదా. మరి ఆ తర్వాతనే ఏ ఊరు ఎందుకు బాగుపడలేదు? లేదు, ఆ హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి వల్లే కదా ఇప్పటికీ ఉత్తరాంధ్ర అట్లాగే తగలడింది. లేకపోతే తెలంగాణ అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? గ్రామీణ తెలంగాణ నాశనం అవుతుందనినేగా, అంతే కదా కారణం. మరి ఆయన విజన్తోనే కదా రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆయన విజన్తోనే కదా ఈ పేద ధనిక తేడా వచ్చింది. మరి అదే గొప్ప విజన్ అని ఆయన భావిస్తుంటే, ఇంకా ఒక నగరం చుట్టూతానే కేంద్రీకృతం కావాలి అభివృద్ధి అంటే, నగరం చుట్టూ కేంద్రీకృత అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఏం చేయాలి? ఇక అది విజన్ అనుకుంటుంటే ఏం చేయాలి? గుజరాత్ నగరం చుట్టూ ఉందా డెవలప్మెంట్? మహారాష్ట్ర నగరం చుట్టూ ఉందా? ఓన్లీ దక్షిణాదిలోని మాత్రమే మిగతా అన్ని పట్టణాలని పల్లెల్ని ఖాళీ చేయించి ఓ పట్టణానికి తీసుకుపోయి వలస రాజ్యాలు స్థాపిస్తున్నాం. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇదే దరిద్రం. ఇప్పుడు రాబోయే రోజుల్లో అమరావతి నగరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బతకాలి. పల్లెటూళ్ళల్లో వృద్ధులు, వికలాంగులు, మహిళలు, అది కూడా వితంతువులైన మహిళలు, ఒంటరి మహిళలు వీళ్ళే ఉండాలి. అలా కాకుండా ప్రతి ఊరు అభివృద్ధి అన్నటువంటిది పేపర్లలో